ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. భగవంతుడు ప్రసాదించిన ఈ మానవ జీవితానికి అర్థం పరమార్థం సాధించినప్పుడే సార్థకత ఏర్పడుతుంది. మానవులలో మహనీయులు మాననీయులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు మన డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు. వారి జీవిత విశేషాలను వీక్షిద్దాం. మన డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడం అనే చిన్న గ్రామంలో శ్రీ లక్కిరెడ్డి లక్ష్మీరెడ్డి శ్రీమతి నారాయణమ్మ దంపతులకు 3వ సంతానంగా 1944లో జన్మించారు. వెల్వడం గ్రామంలో 1947 నుండి 1953 వరకు ప్రాథమిక విద్యను, 1953 నుండి 1959 వరకు మైలవరం హైస్కూలు విద్యను అభ్యసించారు. 1959వ సంవత్సరం హైదరాబాదులో పియూసీ విద్యను, 1960 నుండి 1966 వరకు వరంగల్లో ఎంబీబీఎస్ను పూర్తి చేశారు. 1968లో వివాహం జరిగింది. భార్య శ్రీమతి విజయలక్ష్మి, పెద్ద కుమారుడు విక్రమ్, రెండవ కుమారుడు సిద్ధార్థ డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారి కుటుంబం. 1968 నుండి 1978 వరకు 10 సంవత్సరాలు డాక్టరుగా మైలవరం ప్రజలకు వైద్య సేవలు అందించారు. అన్నగారి ప్రోద్బలంతోనే 1978లో ఉన్నత విద్యను అభ్యసించాలనే పట్టుదలతో అమెరికా వచ్చి ఎండి డిఎంను పూర్తి చేసి 1984లో కాలిఫోర్నియాలో ప్రముఖ కార్డియాలజిస్టుగా స్థిరపడ్డారు. అమెరికాలో ఉన్నప్పటికీ తన మాతృభూమిని మరవకుండా జన్మనిచ్చిన జన్మభూమి అయిన వెల్వడం గ్రామంలో బస్సు షెల్టర్ మరియు గ్రామం అంతా సిమెంట్ రోడ్లు వేయించారు. తాను చదివిన చిన్నప్పటి ప్రాథమిక పాఠశాలను 3 అంతస్తుల భవనంగా తీర్చిదిద్దారు. నాయనమ్మ శ్రీమతి పాపులమ్మ గారి జ్ఞాపకార్థం అడ్డ రోడ్డులో విశాలమైన ప్రాథమిక పాఠశాలను కట్టించారు. అలాగే వెల్వడం గ్రామంలో ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రత్యేకంగా ఎలిమెంటరీ స్కూలును స్థాపించారు. మైలవరం పట్టణంలో సువిశాలమైన ప్రాంగణంతో పాటు 2 అంతస్తుల భవన ప్రాథమిక పాఠశాల నిర్మాణం కావించారు. మైలవరంలోనే ఎస్సీ ఎస్టీ కాలనీలో సిఎస్ఐ స్కూల్ను నిర్మించి ఇచ్చిన దాత మన డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు. మైలవరం ప్రజల దాహార్తిని తీర్చేందుకు శాశ్వతమైన చలివేంద్రం మరియు చుట్టుపక్కల గ్రామాల నీటి కోసం ప్రభుత్వ సహకారంతో పంపింగ్ హౌస్ను నిర్మించారు మన డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు. మైలవరం మరియు పరిసర గ్రామ పేద ప్రజలకు ఉచిత కంటి శుక్లముల ఆపరేషన్ కోసం కంటి వైద్యశాలను కట్టించారు. వెల్వడం గ్రామంలో శివాలయాలు నిర్మించి తన భక్తిని చాటుకున్న భక్తిపరుడు మన డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు. వెల్వడం గ్రామంలో ప్రతి సంవత్సరం 500 మందికి పైగా వృద్ధాప్య పెన్షన్లు మరియు వస్త్రదానం చేస్తున్న మానవతామూర్తులు డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి శ్రీమతి విజయలక్ష్మి దంపతులు. ఆర్థికంగా చితికిపోయిన తన చిన్ననాటి స్నేహితుని మనవడి చదువుల కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మన డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారి దాతృత్వం ఎలాంటిదో వారి మాటల్లోనే విందాం. 10 సంవత్సరాల క్రితం అయ్యా అనుకుంటూ వచ్చి కాలు పట్టుకున్నాడు. ఏమిట్రా అంటే, అయ్యా నా బిడ్డ అల్లుడు ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయారు అయ్యా, పిల్లలు ఉన్నారు, నేనేం చేయాలయ్యా అన్నాడు. నాన్న నీ పిల్లలు చదువు అయ్యే వరకు వాళ్ళ బాధ్యత నేను చూసుకుంటాను, నీకేం భయం లేదురా అని చెప్పి అప్పటి నుంచి నెల ఇస్తుంటే మీరందరూ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రేపొద్దున హీ విల్ స్టార్ట్ ఏ బిగ్ ఐటీ టెక్నాలజీ కంపెనీ. He's a very good student. He is already in IIIT and he's a star of this village. కష్టపడి చదువుకుంటూ IIITలో మంచి ర్యాంకులు సంపాదిస్తున్నాను. మేమేమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. ఆయనే మాకు కనిపించే దైవం. నాకు తల్లిదండ్రులు లేని లోటును డాక్టర్ హనుమిరెడ్డి దంపతులు తీర్చారు. తండ్రి గారైన లక్ష్మీరెడ్డి గారిపై తనకు గల ప్రేమ గౌరవంతో మైలవరం పట్టణానికే మణి మకుటంగా నిలిచే విధంగా 8.5 ఎకరాల విస్తీర్ణంలో 2 కోట్ల రూపాయలతో సువిశాలమైన క్రీడా ప్రాంగణం మరియు ఇండోర్ స్టేడియం నిర్మించారు. ప్రతి సంవత్సరం స్వంత ఖర్చుతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే మైలవరం చుట్టుప్రక్కల గ్రామాల విద్యార్థులు డిగ్రీ చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి వ్యయ ప్రయాసలు పడుతున్నారనే బాధతో స్పందించి మైలవరంలోనే 2011వ సంవత్సరంలో డిగ్రీ కళాశాలను నిర్మించిన విద్యాదాత డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు. తాను ఎంబీబీఎస్ చదివిన వరంగల్ పట్టణంలో
కేఎంసి ఎన్ఆర్ఐ ఆల్మినీ ఎడ్యుకేషన్ సెంటర్కు 3 అంతస్తుల వైద్య కళాశాల భవనం నిర్మించిన నిర్మల హృదయుడు డాక్టర్ లకిరెడ్డి గారు. సొంత ఊరికే కాదు, తాను ఉంటున్న అమెరికాలోని అమెరికన్ మెర్సిడ్ కాలేజీ ఫౌండేషన్కు $1 మిలియన్ విరాళాన్ని అందించిన దానశీలి డాక్టర్ లకిరెడ్డి గారు. వీరందించిన సహకారానికి గుర్తుగా ఫౌండేషన్ వారు ఆడిటోరియంనకు డాక్టర్ లకిరెడ్డి ఆడిటోరియం అని పేరు పెట్టారు. అలాగే అమెరికాలో కూడా యువత ఉన్నత చదువుల కోసం స్కాలర్షిప్లను అందిస్తున్న విద్యాదాత మన డాక్టర్ లకిరెడ్డి హనుమరెడ్డి గారు. ఆ ప్రతిఫలాన్ని పొందిన యువతి హృదయ స్పందనను ఆమె మాటల్లోనే విందాం. Hi, my name is Alicia Whiteway. I'm actually one of the first recipients of the Lockeretti Scholarship. You, Dr. Lockeretti, are such an inspiration because you have seen some major adversities in your own life, and you came here and you practiced medicine, and you gave us opportunities in addition to saving lives. So thank you so much for doing that. So thank you, Dr. Lockeretti, and happy birthday, by the way. But thank you to you, and thank you to your mom, because your mom brought you in this world, and without her, none of this would be possible. Cheers. Teachers, you give education to the young person, and that education changes the life of the people. Please give better education to the young people of the society, and that education makes them better. ఇలా ఎన్నో మంచి పనులు చేసి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, దేశానికి, పుట్టిన గ్రామానికి తన రుణాన్ని తీర్చుకుంటూ పేరు ప్రతిష్టలు తెచ్చిన మహనీయుడు, మాననీయుడు మన డాక్టర్ లకిరెడ్డి హనుమరెడ్డి గారు. వారి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం.